ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బిక్కిన ఈశ్వరరావు గారికి, రాష్ట్ర నాయకులు మాలకొండ గారికి, వేదికలు అలంకరించిన నా చార్జర్లు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి మరియు ఈరోజు నేను పాండవపేట పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతున్న మన కోర్టుని కేటీఆర్ గారికి, వారి సతీమణి విజయలక్ష్మి గారికి నా యొక్క నమస్కారాలు. మీరు ఈ రోజున భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ డిఫరెన్స్ పార్టీ. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల తర్వాత అమలులోకి తెచ్చుకున్నాం. మొన్ననే 75 సంవత్సరాలు పూర్తయిందని ఘనంగా మనం ఈ రాజ్యాంగ సంవిధాన గౌరవ దినోత్సవాన్ని జరుపుకున్నాం. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున జరుపుకుంది. అయితే మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో పార్టీలు కీలక భూమిక వహిస్తాయి. అటువంటి పార్టీల్లో మనం ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈరోజు మనం బాగుండాలన్నా దేశం బాగుండాలి. ముందు ఈరోజు మన కోసం, మన భవిష్యత్తు కోసం మనం ఈ రాజకీయ పార్టీల ద్వారా మంచి ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకొని మంచి సుపరిపాలనని అందించాలి. మనం ఏవో కొన్ని చూస్తుంటాం. ఈ కుటుంబ పార్టీలాగా, ఈ పార్టీలాగా మన బీజేపీలో అలా ఉండదు. ఏవో వాగ్దానాలు చేసి ఇవి చేసి అధికారంలోకి వచ్చి అభివృద్ధిని చూశారు గత ప్రభుత్వాలు. అభివృద్ధి లేకుండా, మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా, మన పిల్లలకి జాబులు లేకుండా ఈ రకంగా ఉండదు. మీరు గతంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ముందు ఏ విధమైన పరిస్థితులు ఉండే భారతదేశంలో మీకు తెలుసు. మనకి పూర్తిగా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కాదు. స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా మన భారతదేశం పరిస్థితుల్లో ఉండేది. అంటే గత 10 సంవత్సరాలుగా మీరు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఆడపిల్లలకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యి ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మనం ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాం. మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం మంచి పార్టీని ఎన్నుకొని మనం మంచిగా పనిచేయాలి. ఏవో ఈ వ్యక్తిగత లబ్ధి కోసం మన పార్టీలో ఉండదు, అది ఆలోచించదు. మనం ఫస్ట్ నేషనల్ ఫస్ట్ అంటాం. మీరు గమనించే ఉంటారు, వాజ్పేయి గారు ప్రధానిగా చేశారు, ఒక సొంత ఇల్లు లేదు. ఈరోజు మోడీ గారు వాళ్ళ తల్లి గారు పోయిన ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు సెలవు పెట్టకుండా దేశ అధినేతలు అందరూ ఆయన ఇంటికి వస్తారు. వాళ్ళ తల్లి గారు పోయినట్టే పలకరించడానికి. ఎవరిని రావద్దన్నారు. 1 గంట 2 గంటల్లో పని చేసి ఆయన వచ్చి ఆయన దైనందిన కార్యక్రమాలు చేసుకున్నారు. అటువంటి పార్టీ మీరు ఇంకా చూస్తుంటారు. యోగి కావచ్చు, ఇలాంటి నాయకులే కాకుండా మన ఆర్ఎస్ఎస్ అని తిరుగుతుంటారు. మీ గ్రామాల్లో కూడా వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా పెళ్లిళ్ళని చేసుకోకుండా అలా ఈ దేశం కోసం, ఈ దేశం బాగుండాలి అని అలా పని చేసుకుంటారు. అటువంటి ఆర్ఎస్ఎస్లో ఇంజనీర్ మాకు పార్టీలో నాయకులు వస్తుంటారు. అటువంటి పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు. మీరు మంచి నాయకులుగా ఎదగాలని, మీ ద్వారా సమాజానికి మంచి జరగాలని మనమంతా కలిసి మన దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. థ్యాంక్ యూ నాని గారు.